ఈ ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ స్కోర్ గెయినింగ్ చేసుకోవడానికి. మీరు బిజినెస్ స్టాటిస్టిక్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అండ్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనే మల్టిపుల్ డౌట్స్ మీకు ఉన్నట్లయితే ఈ వీడియోలో మనకు సంబంధించి ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం బిజినెస్ స్టాటిస్టిక్స్ నుంచి ప్రీవియస్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది అండ్ ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ అనేది మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. ఎంసీక్యూస్ అనేది 2018 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు మనకు డిఫరెంట్ సెషన్లో కండక్ట్ చేసిన ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించిన 60 క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ 60 క్వశ్చన్స్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్లో ఆల్రెడీ ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఏ బుక్స్ మీరు రిఫర్ చేస్తే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందనే టాపిక్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 2025లో కండక్ట్ చేసిన ఫుల్ క్వశ్చన్ పేపర్ని డిఫరెంట్ సెషన్స్లో అయితే మేము వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్ వైజ్గా ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించి ఏ టాపిక్స్ ప్రీవియస్లో అడగడం జరిగింది, బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఏ క్వశ్చన్స్ అడగడం జరిగింది, బిజినెస్ లాకి సంబంధించి ఏ క్వశ్చన్స్ అడగడం జరిగింది, బిజినెస్ ఎకనామీ నుంచి ఏ క్వశ్చన్స్ అడగడం జరిగింది అని ఇలా సెషన్ వైజ్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ను ఫాలో అయినా లేదా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మీరు వీడియోస్ అయితే చూడొచ్చు. చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ డౌట్స్ని మాతో అయితే షేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం వచ్చేసి ఏంటంటే ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి బిజినెస్ స్టాటిస్టిక్స్ నుంచి 2018 నుంచి 2025 వరకు ఏ క్వశ్చన్స్ రావడం జరిగింది, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని కంప్లీట్ గైడ్లైన్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మీకు ఒక 60 క్వశ్చన్స్తో కూడిన పీడిఎఫ్ అయితే మేము డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ఫస్ట్ వచ్చేసి అప్ టు 15 పేజెస్ అనేది క్వశ్చన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అండ్ ఆఫ్టర్ 15 పేజెస్ తర్వాత విత్ ఆన్సర్స్తో కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇది మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. ఆ రిలవెంట్ లింక్స్ పైన క్లిక్ చేసి కంప్లీట్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే. టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం మనము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బిజినెస్ స్టాటిస్టిక్స్ నుంచి 2018 నుంచి 2025 వరకు అడిగిన క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇది మనకి ఇక్కడ చూస్తున్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకు విచ్ యావరేజ్ ఈజ్ ఎఫెక్టెడ్ మోస్ట్ బై ది ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్ ఇన్ ఏ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. శ్రేణిలో ఎక్కువ తక్కువ విలువల వల్ల ప్రభావితమయ్యే సగటు ఏది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. మనకు వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ యావరేజెస్ దాంట్లో ఇచ్చిన సిరీస్లో హైయెస్ట్ నెంబర్ కానీ లోయెస్ట్ నెంబర్ కానీ దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఇక్కడ యావరేజ్ ఏంటి అని అయితే అడుగుతున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీడియన్ అనేది ఏంటంటే మిడ్ వాల్యూ. దానికి లోయర్ అప్పర్ వాల్యూస్ వల్ల ఎటువంటి చేంజ్ అనేది రాదు. మోడ్ వచ్చేసి ఏంటంటే మనకు రిపీటెడ్ వాల్యూ కాబట్టి దాంట్లో కూడా మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూతో పని అయితే ఉండదు. అండ్ ఆఫ్టర్ దట్ మనకు జియోమెట్రిక్ మీన్ అయితే ఇవ్వడం జరిగింది. జియోమెట్రిక్ మీన్ వల్ల కూడా మనకు లోయర్ వాల్యూ అప్పర్ వాల్యూ ద్వారా అయితే ఆన్సర్ అయితే రాదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే అర్థమెటిక్ మీన్ చేసామనుకోండి. మనకు టాప్ నెంబర్ అండ్ లీస్ట్ నెంబర్ మధ్యలో వచ్చేసి మనం యావరేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు సి అనేది అంకమధ్యం ఆర్ అర్థమెటిక్ మీన్ లేదా మీన్ అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్యాలిక్యులేట్ ది మీడియన్ ఫ్రమ్ ది డేటా అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకు సిరీస్ ఆఫ్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. మీడియంకి సంబంధించి మీరు ఎవరైతే బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీకు ఆల్ ఈక్వేషన్స్ తెలిసి ఉండాలి. యాజ్ పర్ అవర్ సిలబస్ ప్రకారం మీరు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, స్టాటిస్టిక్స్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ మీద మీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నట్టయితే ఈక్వేషన్స్ ఉంటాయి, చిన్న ఈక్వేషన్స్. అవి మీరు ఫాలో అయినట్టయితే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ మీడియన్ అడిగారు. మీడియంకి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి అంటే n+1/2 ఐటమ్ అనేది మీడియంకి సంబంధించిన ఈక్వేషన్. అండ్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒకలాగా చేస్తాం, ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒకలాగా చేస్తాం మనము. మనకు n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఇచ్చిన సిరీస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనేది కౌంట్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్, ఇది సిక్స్త్ వన్, ఇది సెవెంత్ వన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సిరీస్ అనేది ఫస్ట్ మనకు అసెండింగ్ ఆర్డర్లో ఉందా డిసెండింగ్ ఆర్డర్లో ఉందా అనేది చూడాలి. ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ వాళ్ళు మనకు అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వలేదు అనుకో, మనం అసెండింగ్ ఆర్డర్లో చేంజ్ చేసుకోవాలి. 180 అనేది ఇందులో లీస్ట్ నెంబర్, తర్వాత 1100, తర్వాత 1120, అండ్ ఆఫ్టర్ దట్ 1150, 1160, 1200, 1400 అది ఆర్డర్లోనే ఉంది. మళ్ళీ మనం రీసెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఆర్డర్ జిగ్జాగ్ ఇచ్చినట్టయితే మీరు అసెండింగ్ ఆర్డర్లో అయితే సెట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వాటికి సీరియల్ నెంబర్స్ ఇవ్వాలి. టోటల్గా 7 అయితే ఉన్నాయి. ఇది మీడియన్ కనుక్కోవడానికి మనకి ఇండివిజువల్ సిరీస్లో ఈక్వేషన్ n+1/2 అనేది మనకి 7 ఉన్నాయి. 7+1/2 ఐటమ్ అయితే చేస్తున్నాము. దట్ ఈజ్
8/2 అయితే అవుతుంది. సో మనకు ఫోర్త్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది మీడియన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ ఐటమ్ ఏముంది దీంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఫస్ట్ ఐటమ్, ఇది సెకండ్ ఐటమ్, ఇది థర్డ్ ఐటమ్, ఇది ఫోర్త్ ఐటమ్. 1150 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 1150 అనేది కరెక్ట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్కి. సో ఈ విధంగా మీకు ఒకవేళ ఇంకొకటి కూడా ఉందనుకుందాం, 1500 అనేది. 1500 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సో మనకు అక్కడ ఎయిత్ ప్లస్, సో 8+1 అవుతుంది, 9th ఐటమ్ అవుతుంది. 9/2 వచ్చేసి ఎంత అంటే సో 4.5th ఐటమ్ అవుతుంది. 4.5th ఐటమ్ అంటే ఫోర్త్ ఐటమ్ ప్లస్ ఫిఫ్త్ ఐటమ్ తీసుకొని దాన్ని బై 2 చేస్తాం. ఫోర్త్ ఐటమ్ ఏముంది ఇక్కడ 1150 ఉంది ప్లస్ 1160 అయితే ఉంది. ఈ రెండింటిని +2 చేసి బై 2 చేస్తాం. బై 2 చేస్తే అనదర్ ఫిగర్ అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ 1155 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఇఫ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే 1150 అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ క్వశ్చన్ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. వెన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కేవినెస్ ఈజ్ పాజిటివ్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ సైడ్ టు బి అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు కోఎఫిషియంట్కి సంబంధించి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామినల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, బైనామినల్ డిస్ట్రిబ్యూషన్లో కానీ, లెప్టోకోరితిక్స్ కాబట్టి, పాలికోరితిక్స్ కాబట్టి ఈ టాపిక్స్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంది. సిమెట్రికల్ అంటే ఏంటి అనేది బేసిక్ సెన్స్ తోటి అయితే చూసుకోవాలి. ఇక్కడ స్కీవ్నెస్ కనుక పాజిటివ్ వచ్చినట్టయితే కోఎఫిషియంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాజిటివ్లీ స్కీవ్డ్ అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. D1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ దీనికి. థర్డ్ వన్కి D1 అయితే కరెక్ట్ ఆన్సర్. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఆల్వేస్ కంప్యూటెడ్ ఫ్రమ్ అనేది ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ డీవియేషన్ ఆల్వేస్ కంప్యూటెడ్ ఫ్రమ్ అనేది ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మీకు తెలిసి ఉండాలి. స్టాండర్డ్ డీవియేషన్ మీకు క్యాలిక్యులేట్ చేయాలంటే స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వేషన్ తెలిసి ఉండాలి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మీన్ ప్రకారం అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి సో మనకు ఇండివిజువల్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకో, అండర్ రూట్ ఆఫ్ సిగ్మా x² అని అయితే మనకు ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్. మరి స్మాల్ x ఎలా వస్తుందంటే x మైనస్ x బార్ ద్వారా అయితే చేస్తాం. సో మీన్ బేస్ అయితే చేయడం జరుగుతుంది. మీన్ బేస్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది, లేదా మనం అజ్యూమ్ మీన్ తీసుకొని అయినా చేస్తాం. సో మీన్ బేస్డ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ మీన్ అనేది. సో స్టాండర్డ్ డీవియేషన్కి మోడ్కు సంబంధం లేదు, స్టాండర్డ్ డీవియేషన్కి మీడియంకి సంబంధం లేదు, స్టాండర్డ్ డీవియేషన్కి అండ్ జియోమెట్రిక్ మీన్కి అయితే సంబంధం లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫోర్త్ వన్. అండ్ అదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే +1 -1 మధ్యలో మాత్రమే రావడం జరుగుతుంది. +1 కంటే ఎక్కువగా ఉండదు, -1 కంటే ఎక్కువ డిక్రీజ్ అయితే అవ్వదు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటంటే మోర్ దెన్ ది +1 అనేది ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్ ఆన్సర్ మనకి ఫస్ట్ వన్. తర్వాత లెస్ దెన్ ది -1 అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్. దెన్ 0 to 1 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఏంటంటే ఇది సో మనకు బిట్వీన్ ది -1 +1 మధ్యలో ఉండాలి. లైక్ ఏంటంటే 0.9, 0.8, 0.7 లేదా -0.8, -0.2, -0. సో లైక్ వాళ్ళ మధ్యలోనే ఉండాలి. -1 కంటే ఎక్కువగా ఉండదు, +1 కంటే ఎక్కువగా అయితే ఉండకూడదు. సో ఇది మనకు C1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ది కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ ఆల్వేస్ ఏంటి అంటే -1 బిట్వీన్ అయితే ఉంటుంది. అండ్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది స్క్వేర్ ఆఫ్ కోఎఫిషియంట్ కోరిలేషన్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కోఎఫిషియంట్ ఆఫ్ డిటర్మినేషన్ అని ఇవ్వడం జరిగింది, స్టాండర్డ్ డీవియేషన్ అని ఇవ్వడం జరిగింది, ప్రాబబుల్ ఎర్రర్ అని ఇవ్వడం జరిగింది, నెగిటివ్ కోరిలేషన్ ఇవ్వడం జరిగింది. ది స్క్వేర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ కాల్డ్ ఏంటి అంటే కోఎఫిషియంట్ డిటర్మినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ మనకు. A1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో A1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. 6th వన్కి A1 అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ది ప్రైస్ ఇండెక్స్ యూజ్డ్ ఇన్ స్టాటిస్టికల్ డెఫినేషన్ ఈజ్ కాల్డ్ డిప్లేషన్ ఈజ్ కాల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టాటిస్టికల్ డిప్లేషన్లో మనం ప్రైస్ ఇండెక్స్ అనేది యూజ్ చేసినట్టు దాన్ని ఏమంటారు అంటున్నారు. ఫస్ట్ వన్ అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. డిప్లేటర్ అనేది అనడం జరుగుతుంది. ఈ యొక్క డిప్లేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం యూజ్ చేసేది డిప్లేటర్. సో డిప్లేటర్ ఆ థింగ్ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. స్టాటిస్టికల్ ఇండెక్స్కి సంబంధించి యూజ్ చేసేటప్పుడు. సో ఇక్కడ స్లైడింగ్ కాదు, చైనింగ్ కాదు, స్లైసింగ్ కాదు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ 7th వన్కి A1 అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వాట్ వుడ్ యూ యూజ్ టు కంపేర్ ది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మోర్ దెన్ ది వన్ సెట్ ఆఫ్ డేటా. సో మనకు ఫ్రీక్వెన్సీకి సంబంధించిన కాన్సెప్ట్ అనేది తెలిసినట్టయితే ఫ్రీక్వెన్సీ ఎప్పుడు రావడం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాని మనం రిప్రజెంట్ చేసినప్పుడు, ఇండివిజువల్ డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్ తీసుకున్నాం అనుకో, స్టూడెంట్ మార్క్స్ కనుక రిపీటెడ్ అయినట్టయితే 90 అనేది 3 times రిపీట్ అయినట్టయితే 90 దగ్గర 3 అని తీసుకుంటాం. 3 రిప్రజెంట్ 90 అనేది 3 మెంబర్స్కి వచ్చింది అని అయితే మనం రిప్రజెంట్ చేస్తాం. సో మనకు రిపీటెడ్ డేటా ఉన్నప్పుడు, మల్టిపుల్ డేటా మోర్ దెన్ వన్ సెట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బార్ గ్రాఫ్ కాదు, లైన్ గ్రాఫ్ కాదు, క్లటర్ కాదు. సో మనకు ఆల్రెడీ తెలుసు కంటిన్యూస్ సిరీస్ సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో మీరు. సో డేటా కెన్ బి డివైడెడ్ టు త్రీ టైప్స్ కదా మనకి. సో దట్ ఈస్ ఇండివిజువల్ ఉంటుంది, డిస్క్రీట్ అనేది ఉంటుంది, అండ్ కంటిన్యూస్ అనేది ఉంటుంది. డిస్క్రీట్లో యూజ్ చేస్తాము, కంటిన్యూస్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఫ్రీక్వెన్సీ పాలిగమ్ అనేది. సో ఫ్రీక్వెన్సీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. దెన్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో గాట్ చార్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. గాట్ చార్ట్ అంటే ఏంటి, అది దేనికోసం యూజ్ చేస్తారు అనేది మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. వర్క్ ఫ్లో డిజైన్ అంటూ, వర్క్ షెడ్యూల్ డిజైన్ అంటూ, అండ్ వర్క్ రేట్ డిజైన్ అంటూ, వర్క్ అవుట్పుట్ డిజైన్ అంటూ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే గాట్ చార్ట్ ఈజ్ రిలేటెడ్ టు వర్క్ స్కెడ్యూల్కి సంబంధించింది. వర్క్ స్కెడ్యూల్కి సంబంధించినది అయితే కరెక్ట్ ఆన్సర్. B1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్లస్ రేట్స్ ఆర్
పల్స్ రేట్స్ ఆర్ 70, 64, 80, 74, 92 అనేది ఇవ్వడం జరిగింది. ఫైండ్ అవుట్ ది మీడియన్ రేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకి మీడియంకి సంబంధించి ఒక ప్రాబ్లం చేసాము. అండ్ అనదర్ వన్, ఇండివిజువల్ సిరీస్లో కనుక మీడియం ఇచ్చినట్టయితే మనం n+1/2 ఐటమ్ అయితే చేయడం జరుగుతుంది. 2th ఐటమ్ చేస్తే మనకి ఏంటి అంటే మీడియన్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఈ నెంబర్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో, మనకి సిరీస్ ఏదైతే ఉందో దాన్ని అసెండింగ్ ఆర్డర్లోకి అయితే మార్చుకోవాలి. సో ఇక్కడ ఏంటి మనకి, సో అసెండింగ్ ఆర్డర్లో లేదు. ఫస్ట్ 64 వచ్చేసి ఫస్ట్ నెంబర్ అవుతుంది, తర్వాత 70 అనేది అవుతుంది, తర్వాత 74 అనేది అవుతుంది, అండ్ ఆఫ్టర్ దట్ 80 అనేది అవుతుంది, అండ్ 92 అనేది అయితే అవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆర్డర్లో ఉంది అండ్ వీటిని కౌంట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్. మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది మీడియన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా n+1/2లో సబ్మిట్ చేసినా సరిపోతుంది. 5 ఇచ్చారు కదా, 5+1/2 చేస్తాము, దట్ ఈస్ 6/2 అవుతుంది. 6/2 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఐటమ్. థర్డ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్. దట్ ఈస్ థర్డ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే ఇక్కడ యాజ్ పర్ సిరీస్ ప్రకారం 74 అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయకూడదు. ఇచ్చిన డేటాని ఖచ్చితంగా అసెండింగ్ ఆర్డర్లోకి అయితే మార్చుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో మార్చుకున్నట్టయితే సో మనకి ఏంటంటే సిరీస్ ప్రకారం ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడైతే ఏమవుతుంది, 80 అవుతుంది ఇచ్చిన ప్రాబ్లంలో. సో 80 అనేది కూడా ఇస్తారు. అలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ఇఫ్ డేటా అనేది ఇండివిజువల్ సిరీస్లో ఇచ్చినా లేదా మనకు అదర్ సిరీస్లో ఇచ్చినా కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే దాన్ని అసెండింగ్ ఆర్డర్లో అయితే మార్చుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ మీడియన్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఇది మనకి ఇంపార్టెంట్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది మెజర్స్ అన్ఎఫెక్టెడ్ బై ది అవుట్లైనర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఏది, అక్కడ మనకి ఏంటంటే అవుట్లైనర్స్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఏది ఆన్సర్ వస్తుందని చెప్పారు. అవుట్లైనర్ మీన్స్ సో స్టార్టింగ్ వన్, ఎండింగ్ వన్, లీస్ట్ ఐటమ్ అండ్ లార్జెస్ట్ ఐటమ్, దాన్ని మనం అవుట్లైనర్స్ అయితే అంటాము. అది ఎఫెక్ట్ చేయనిది ఏంటి అంటున్నారు. ఇక్కడ ప్రీవియస్లో చేసేది ఏదన్నారు, అప్పుడే మనం మెయిన్ తీసుకున్నాం. ఇక్కడ మెయిన్కి సంబంధించింది కాకుండా రిమైనింగ్ అన్నీ వస్తాయి. మెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే సో మెయిన్లో ఆల్ ఐటమ్స్ తీసుకుంటాం కాబట్టి సో షార్టెస్ట్ ఐటమ్ ఉంటుంది, లార్జెస్ట్ ఐటమ్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ప్రభావితం అనేది చేస్తుంది, చెయ్యనిది అని అడిగారు. తర్వాత మనకు సో ఇంటర్ క్వార్టైల్ అని ఇచ్చారు. సో ఇంటర్ క్వార్టైల్స్లో మనకు వాటితో పని లేదు. సో ఇంటర్ క్వార్టైల్కి సంబంధించి Q1 Q2/2 అనేది తీసుకుంటాము మనము. క్వార్టర్ డీవియేషన్లో చేసేస్తాం దాన్ని. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారు. స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ రిలేటెడ్ టు మీడియన్ కాబట్టి సో ఇది కూడా ప్రభావితం చేస్తుంది. రేంజ్ కూడా మనకు లార్జెస్ట్ ఐటమ్ మైనస్ స్మాలెస్ట్ ఐటమ్ కాబట్టి అవుట్లైనర్స్ అనేది ప్రభావితం చేస్తాయి. సో ఇక్కడ 3 ప్రభావితం చేస్తాయి, ఇది ఒకటి చేయదు మనకు. అది వచ్చేసి ఏంటి అంటే మనకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు B1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ 12th వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 12th వన్ వచ్చేసి సాపేక్ష విస్తరణ కొలతకు సంబంధించి ది రిలేటివ్ మెజర్మెంట్స్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి మెజర్మెంట్ ఆఫ్ డిప్రెషన్ సంబంధించి మనకు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉంటుంది, మెజర్స్ ఆఫ్ డిప్రెషన్స్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ కూడా మనకు మెజర్స్ ఆఫ్ డిప్రెషన్స్లోకి వస్తుంది. వేరియన్స్ సంబంధించి ఉంటుంది, సో కోవేరియన్స్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ థింగ్స్ ఇచ్చారు. దీని నుంచి మనకు కావాల్సిన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. C1 వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ సంబంధించి. అండ్ మనకు స్టాటిస్టిక్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే పొజిషనల్ యావరేజెస్ అని అడుగుతారు, అండ్ మ్యాథమెటికల్ యావరేజెస్ అని అడుగుతారు, నాన్ పొజిషనల్ యావరేజెస్ అని కూడా అడుగుతారు, అండ్ పారామెట్రిక్ టెస్ట్, నాన్ పారామెట్రిక్ టెస్ట్ అని కూడా అడుగుతారు. సో వీటిని మీరు తెలుసుకొని ఉండాలి. బేసిక్స్ థింగ్స్ అనేది సిలబస్ పైన మీకు క్లారిటీ ఉంటే అది కొంత కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి. కన్వీనియన్స్ శాంప్లింగ్ సంబంధించి కన్వీనియన్స్ శాంప్లింగ్లో ఈ రిలేటెడ్ కూడా మనకు కన్వీనియన్స్ ఉంటుంది, నాన్ కన్వీనియన్స్ అనేది ఉంటుంది. కన్వీనియన్స్ శాంప్లింగ్ సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి అంటే B1 అయితే కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. B1 వచ్చేసి ఇక్కడ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఇచ్చారు, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ ఇచ్చారు, ర్యాండమ్ శాంప్లింగ్ ఇచ్చారు, సాట్రిఫైజ్డ్ శాంప్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి 13th సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ ఆల్వేస్ B. ఆల్రెడీ మనకి క్వశ్చన్ అడిగారు ప్రీవియస్లోనే మనం చెప్పడం జరిగింది. కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఆల్వేస్ B అంటే ఏంటి అంటే సో బిట్వీన్ -1 అండ్ +1 మధ్యలో అయితే ఆన్సర్ వస్తుంది. ఇఫ్ మీరు కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే దాని ఆన్సర్ ఖచ్చితంగా -1 కానీ +1 కానీ మధ్యలోనే ఉండాలి. -1కి కంటే తగ్గకూడదు. ఐ మీన్ -2 -3 లాంటిది అవ్వకూడదు. -1.1 కూడా రాదు. సో మనకు కోరిలేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఓన్లీ -1 +1 ఉండాలి. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. 4th వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వీ కెన్ మెజర్ ది క్యాష్ అండ్ ఫైండ్ ఎఫెక్ట్ ది రిలేషన్షిప్ విత్ ది ఎల్ఫ్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ క్వశ్చన్, వీ కెన్ మెజర్ క్యాష్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ విత్ ది ఎల్ఫ్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ 4 ఆప్షన్స్లో వచ్చేసి టైమ్ సిరీస్ అనాలిసిస్ ఇచ్చారు, కోరిలేషన్ ఇచ్చారు, రిగ్రెషన్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ క్రాస్ సెలక్షన్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైనా రీసెర్చ్కి సంబంధించి టూల్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇందులో ఉన్న టెక్నిక్స్ ద్వారా, ఇందులో ఉన్న టూల్స్ ద్వారా క్యాష్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అనేది దేన్ని ఉపయోగించి కనుక్కుంటాము అంటున్నారు. సో మీడియం ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది, మోడ్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న టెక్నిక్స్ ద్వారా ఏం మనకు సంబంధించి క్యాష్ అండ్ ఎఫెక్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే రిగ్రెషన్ అనేది యూజ్ చేయాలి. రిగ్రెషన్ అనేది యూజ్ చేసినట్టయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. రిగ్రెషన్ ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. ఎక్స్ అండ్ వై అనేది ఎక్స్ వై పైన ఏ విధంగా ఉంటుంది, వై ఎక్స్ పైన వేరియబుల్స్ అనేది ఏ విధంగా డిపెండెంట్, ఏ విధంగా ఇండిపెండెంట్ అనే టాపిక్ అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకు రిగ్రెషన్ సంబంధించి అయితే క్లియర్గా ఉంటుంది. ఇఫ్ ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, వై వాల్యూ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ వై వాల్యూ అనేది డిక్రీజ్ అయితే ఎక్స్ వాల్యూ అనేది కూడా ఆటోమేటిక్గా డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ ది వాల్యూస్ ఆఫ్ 2 వేరియబుల్ డీవియేట్
ఇన్ ది సేమ్ డైరెక్షన్ ద కోరిలేషన్ ఈజ్ సైడ్ టు బి అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఇచ్చిన వేరియబుల్స్ అనేది రెండు ఒకే దిశలో మారినట్లయితే, సో 2 పాజిటివ్ కానీ 2 నెగిటివ్ కానీ అయినట్లయితే, సో దానికి సంబంధించిన కోరిలేషన్ ఎలా ఉంటుంది అంటే కోరిలేషన్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. దానికి సంబంధించి 2 థింగ్స్ ఎక్కడైతే ఉంటాయో దానికి సంబంధించిన సిచ్యువేషన్లో ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో వచ్చేసి ఏంటంటే వాల్యూస్ అనేది 2 ఒకే వేలో ఉన్నట్టయితే మనకు పాజిటివ్ కోరిలేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ పాజిటివ్ అయితే ఉంటుంది. అండ్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, రిగ్రెషన్ కాన్సెప్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో రిగ్రెషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రిగ్రెషన్ అనాలిసిస్ అనేది దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. సో మనకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ప్రాన్సిన్ గాట్లోనే అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ వన్. అండ్ ఇక్కడ స్పైర్మ్యాన్స్ అనే ఉంటారు, తర్వాత ఫిషర్స్ అనేవారు ఉంటారు. ఫిషర్స్ వచ్చేసి ఇండెక్స్లో మనం చూస్తాము. అండ్ తర్వాత మనకు రిగ్రెషన్ అనాలిసిస్లో కానీ తర్వాత బౌలియర్కి సంబంధించి ఈక్వేషన్స్లో కానీ మనకు కోరిలేషన్ ఆఫ్ కోఎఫిషియెంట్స్లో సంబంధించి స్పైర్మ్యాన్ అయితే రావడం జరుగుతుంది డిఫరెంట్ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఇక్కడ A1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ మనకి 17th వన్కి. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ది రిలేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ కంప్యూటెడ్ బై అనేది ఇవ్వడం జరిగింది. సో రిలేటివ్ ఫ్రీక్వెన్సీ సంబంధించి ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేయడానికి మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో మనకు ఫ్రీక్వెన్సీ బై శాంపుల్ సైజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ బై శాంపుల్ సైజ్ అనేది మిడ్ పాయింట్ శాంపుల్ సైజ్ కాదు, ఫ్రీక్వెన్సీ మిడ్ పాయింట్ కాదు, శాంపుల్ సైజ్ ఫ్రీక్వెన్సీ కాదు. లాస్ట్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ యాజ్ పర్ గివెన్ క్వశ్చన్ ప్రకారం. ది సమ్ ఆఫ్ ది డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఈజ్ ఆల్వేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అంకమధ్యమం నుంచి మొత్తం విచలనాల సంఖ్య అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. సో మొత్తం విచలనాలకు సంబంధించింది ఏంటి అంటే ఇట్ ఇస్ సో సమ్ ఆఫ్ ది డీవియేషన్స్ అనేది మనకు శూన్యానికి అయితే సమానం అవుతుంది. సో A1 అయితే కరెక్ట్ ఆన్సర్ మన 19th వన్. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ది పాలసీ దట్ కవర్స్ ది రిస్క్ ఫర్ ది పీరియడ్ స్పెసిఫైడ్ ది ఇన్సూరర్ ఇస్ నౌన్ హ్యాస్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు అదర్ సబ్జెక్ట్, మనకు బిజినెస్ స్టాటిస్టిక్స్కి సంబంధించింది కాదు, బట్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం దీని గురించి. సో పాలసీ అనేది దట్ కవర్ ది రిస్క్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్సూరర్ ఈజ్ నౌన్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటామంటే ఎండోమెంట్ పాలసీ అని అయితే అనడం జరుగుతుంది. సో కాలానికి నిర్ణయించిన కాలానికి మాత్రమే నష్టభయాన్ని తీసుకునేలాగా ఉంటుంది. ఎంత పీరియడ్ అయితే ఉంటుందో ఆ పీరియడ్కి మాత్రమే. సో లైఫ్ పాలసీ అనేది కాదు, లిమిటెడ్ హోల్ లైఫ్ పాలసీ కాదు, గ్రూప్ పాలసీ అనేది కాదు. సో ఎండోమెంట్ పాలసీ ఏదైతే ఉంటుందో సమ్ స్పెసిఫిక్ పీరియడ్ బేస్డ్ అయితే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 21 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏ సూటబుల్ టెక్నిక్ ఆఫ్ ది డేటా కలెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ రెస్పాన్స్ స్ప్రెడ్ ఓవర్ ది లార్జ్ డేటా. క్వశ్చన్లో ఏమడుతున్నారంటే మనం డేటా కలెక్ట్ చేస్తాము. డేటా కలెక్షన్ చేసేటప్పుడు సో ఎక్కువ మంది నుంచి డేటా అనేది కలెక్ట్ చేయాలి అంటే, ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయాలంటే విచ్ టూల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది, ఇచ్చిన దాంట్లో ఏది బాగుంటుంది అనేది. ఇంటర్వ్యూ అనేది ఏంటి, పర్సన్ టు పర్సన్ కండక్ట్ చేయాలి. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇది కష్టం అవుతుంది డేటా కలెక్ట్ చేయాలంటే. అబ్జర్వేషన్, సో అబ్జర్వేషన్ అనేది కూడా పర్సనల్గా పర్సన్ టు పర్సన్ మనం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళ యాక్టివిటీస్ ఆల్ థింగ్స్ అనేది యాక్టివేట్ చేయాలి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైకాలజీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్. ఎంప్లాయ్ని రిక్రూట్ చేయాలంటే మనం ఇంటర్వ్యూ చేయాలి పర్సనల్గా అతనికి సంబంధించి అండ్ అబ్జర్వ్ చేయాలి. స్కెడ్యూల్ అనేది ఉంటుంది, స్కెడ్యూల్స్ కూడా కాదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్వశ్చనరీ అనేది మనం ఒక క్వశ్చనరీ అనేది ప్రిపేర్ చేయాలి. అందరికీ సేమ్ క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళని ఫిల్ చేయమని చెప్పాలి. అండ్ దాని ద్వారా మనం డేటా అనేది ఫిల్టరైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. డేటా కలెక్షన్ అనేది మ్యాక్సిమం ఆఫ్ ది రీసెర్చర్స్ అనేది క్వశ్చనరీని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి తర్వాత కాలమ్స్ వచ్చేసి ఏంటంటే కాలమ్ హెడ్డింగ్ ఇన్ ఏ టేబుల్ ఈజ్ నౌన్ హ్యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఇది స్టాటిస్టిక్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. టేబుల్ క్రియేషన్ అనేది మనకు స్టార్ట్స్లోనే ఉంటుంది డేటా టైప్లో వచ్చేసి. సో దాంట్లో వచ్చేసి కాలమ్ యొక్క హెడ్డింగ్ అనేది ఏం తెలియజేస్తుంది, దేనికోసం యూజ్ చేస్తారు అనేది. సో ఇక్కడ సబ్ టైటిల్ కోసం, ఆ పాయింట్ కోసం, ఆ సెల్ కోసం అనేది ఇవ్వడం జరిగింది. క్యాప్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. క్యాప్షన్ యొక్క కాలమ్ యొక్క హెడ్డింగ్ అనేది ఏంటంటే క్యాప్షన్ని మనకు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 23rd క్వశ్చన్, గివెన్ మీన్ ఈజ్ ఈక్వల్ 25.67 అండ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 21.10 అయితే ఇవ్వడం జరిగింది. సో మోడ్ వాల్యూ, సో దీనికి కూడా నేను స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. మీకు ఈక్వేషన్స్ వచ్చి ఉండాలి. ఈక్వేషన్స్ వచ్చి ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేస్తారు. సో మనకు ఎప్పుడైతే మెయిన్ మీడియన్ ఇస్తారో మనం మోడ్ క్యాలిక్యులేట్ చేయడానికి వేరే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 3 మీడియన్ మైనస్ 2 మీన్ అయితే రావడం జరుగుతుంది. 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనేది తీసుకొని ట్రై చేస్తాము. అది దాని ద్వారా వచ్చింది మనకు ఆన్సర్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 25.67 అనేదేమో మనకు మెయిన్కి ఇచ్చారు అండ్ మీడియన్కి ఇవ్వడం జరిగింది. దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ 3 మీడియన్ మైనస్ 2 మీన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం మనకు మోడ్ ఈజ్ ఈక్వల్ సో 3 into 21.10 అనేదేమో మీడియన్ అయితే ఉంటుంది. అండ్ దెన్ మీన్ తీసుకున్నట్టయితే 2 into 25.61 అనేది మీన్ అయితే ఇవ్వడం జరిగింది. 67 అయితే ఇవ్వడం జరిగింది. ఈక్వేషన్లో సబ్మిట్ చేసాము. అప్పుడు 3ని మీడియన్తో మల్టిప్లై చేస్తే మనకు 63.50 అనేది రావడం జరిగింది. మీన్ని మల్టిప్లై చేసినట్టయితే 2 తోటి 51.34 రావడం జరిగింది. దెన్ 63.50 మైనస్ 51.34 చేస్తే 11.96 అనేది రావడం జరిగింది. 11.96 ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ క్వశ్చన్ మనం అయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. 24th వన్ వచ్చేసి అనదర్ క్వశ్చన్, గివెన్ n ఈజ్ ఈక్వల్ 31 అండ్ సో సమ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ 0.217776 అయితే ఇవ్వడం జరిగింది. ఇది హార్మోనిక్ మీన్ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో హార్మోనిక్ మీన్కి ఈక్వేషన్ ఏంటి అంటే జస్ట్ ఏం లేదు, దట్ ఈస్ n బై
సో సమ్ ఆఫ్ 1/x అయితే ఈక్వేషన్ మనకు హార్మోనిక్ మీన్కి ఇచ్చిన ఈక్వేషన్లో డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ లిటిల్ బిట్ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ 31/0.21776, దట్ ఈస్ 142.36 అనేది కరెక్ట్ ఆన్సర్. దాని రిలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ వన్, దట్ ఈస్ D1 అయితే కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించి హార్మోనిక్ మీన్, జియోమెట్రిక్ మీన్ నుంచి కూడా మన క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. అనదర్ ప్రాబ్లం మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకు 25th ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నుంచి కారల్ పియర్సన్ సంబంధించిన ఈక్వేషన్ అయితే అడగడం జరిగింది, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 25th ప్రాబ్లం వచ్చేసి కారల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కీవినెస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై ది ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన ఫార్ములాస్లలో ఒక ఫార్ములా ఉపయోగించి మనం కారల్ పియర్సన్ కోఎఫిషియంట్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. స్కీవినెస్ అనేది అది ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాన్ని మనం టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకు కారల్ పియర్సన్ సంబంధించిన ఈక్వేషన్స్ తెలిసి ఉండాలి. ఈక్వేషన్స్ వచ్చేసి 2 ఈక్వేషన్స్ అయితే ఉంటాయి కారల్ పియర్సన్స్కి. సో ఒకటి ఏంటి అంటే మీన్ బేస్డ్ అండ్ మోడ్ బేస్డ్ అయితే ఉంటుంది, మీన్ అండ్ మోడ్ బేస్డ్ అయితే ఉంటుంది. అనదర్ వన్ వచ్చేసి మీడియన్ అండ్ మీన్ బేస్డ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మీన్ అండ్ మోడ్ బేస్డ్ అయినట్టయితే సో ఎస్కేపీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే దట్ ఈస్ మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు మీన్ అండ్ మోడ్ బేస్డ్ అయితే చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ మీడియన్ బేస్డ్ అయితే దట్ ఈస్ 3 మీన్ మైనస్ సో మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్ అయితే యూజ్ చేస్తాం. సో ఇది మనకు ఎస్కేపీకి సంబంధించి మీడియన్ బేస్డ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఇది మోడ్ బేస్డ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. అండ్ అదేవిధంగా మనకు బౌలేకి సంబంధించిన ఈక్వేషన్ కూడా ఉంటుంది, ఎస్కేబీ. సమ్ టైమ్స్ మీకు బౌలే ఈక్వేషన్స్ కూడా అడగవచ్చు. బౌలే ఈక్వేషన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో అక్కడ ఏంటంటే క్వార్టైల్స్ అనేది తీసుకుంటాం, Q3 + Q1 మైనస్ 2 మీడియన్ బై Q3 + Q1 అయితే తీసుకుంటాం ఈక్వేషన్ అనేది. సో ఇది క్వార్టైల్ బేస్డ్. సో ఇది బౌలే ఈక్వేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. కారల్ పియర్సన్ మాత్రం మీడియన్ బేస్డ్ చేస్తారు, మోడ్ బేస్డ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ ప్రకారం ఏదైతే ఇచ్చారో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఎస్కేపీ మీన్ ప్రకారం అయితేనేమో 3 మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఒకవేళ మీడియన్ ప్రకారం అయినట్టునేమో సో 3 మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్ అయితే ఉంటుంది. దీంట్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో చూడాలి. సో మనకి ఇక్కడ ఏంటంటే C1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ యాజ్ పర్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం. సమ్ టైమ్స్ వేరే అదర్ థింగ్స్ కూడా ఇవ్వచ్చు, దాన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ 2 డైమెన్షనల్ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 డైమెన్షనల్ డయాగ్రామ్ ఏది అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ ఇక్కడ బార్ గ్రాఫ్ అని ఇవ్వడం జరిగింది. బార్ గ్రాఫ్లో 2 డైమెన్షన్స్ అనేవి ఉండవు. రిప్రజెంట్ చేసినప్పుడు డేటా అనేది ఒకే టైటిల్లో సో మనం 3-4 ఐటమ్స్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ జెండర్ అన్ని ఒకే గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినట్టయితే దాన్ని మనకు ఇక్కడ మనకి ఏంటంటే సో మల్టీ డైమెన్షనల్ ఆర్ 2 డైమెన్షనల్ అనేది చెప్పొచ్చు. బార్ గ్రాఫ్ అయితే కాదు, లైన్ గ్రాఫ్ కాదు, కార్టోగ్రామ్స్ అనేది కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే రెక్టాంగిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో సో ఇలా బాక్స్ అనేది తీసుకొని దాంట్లోనే అన్ని రిప్రజెంట్ చేస్తాం. విత్ డీటెయిల్స్ తోటి ఫిల్ చేసి అన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. మీన్ డీవియేషన్ ఈజ్ ది లీస్ట్ వెన్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీన్ డీవియేషన్ అనేది లీస్ట్ ఉంటుంది మనము క్యాలిక్యులేట్ చేసినప్పుడు. దేన్ని ఆధారంగా చేసుకొని లెక్కించినప్పుడు అంకమద్యం విలువ కనిష్టంగా ఉంటుంది అంటే క్వార్టైల్స్లో మనకు Q1, Q2, Q3, Q4 అనేది ఉంటుంది. డిజైల్స్ ఉంటాయి, పర్సంటైల్స్ ఉంటాయి. సో మీడియన్లో వచ్చేసి మీన్లో మిడ్ పాయింట్ ఉంటుంది, మోడ్లో రిపీటెడ్ వాల్యూ ఉంటుంది, మీడియంలో మిడ్ వాల్యూ ఉంటుంది. క్వార్టైల్స్లో వచ్చేసి లీస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది వెన్ కంపేర్ విత్ వాల్యూస్ అనేది. సో ఇలా సో క్వార్టైల్స్లో కూడా క్వార్టైల్ 4 అనేది టాప్లో ఉంటుంది, బట్ లీస్ట్లో వచ్చేసి Q1 అయితే ఉంటుంది. అండ్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ వన్ వేరియబుల్ డస్ నాట్ బియర్ ఏ కాన్స్టాంట్ రేషియో టు చేంజ్ ది అనదర్ వేరియబుల్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ వేరియబుల్లో మార్పు వేరొక వేరియబుల్తో మార్పుతో స్థిర నిష్పత్తి లేకపోతే అనేది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో రిలేషన్షిప్ బిట్వీన్ 2 వేరియబుల్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇక్కడ రిలేషన్ ఉంటేనేమో సో అది మనకు లీనియర్ అవుతుంది, రిలేషన్షిప్ లేకపోతే నాన్ లీనియర్ అయితే కావడం జరుగుతుంది. సో మనకు D1 అయితే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 28కి D1 అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ యావరేజ్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏ యావరేజ్ యూజ్ చేస్తారు అంటున్నారు. సో ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేయడం కోసం మనం ఏ యావరేజెస్ యూజ్ చేస్తామంటే జియోమెట్రిక్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. జియోమెట్రిక్ ద్వారా యూజ్ చేయడం జరుగుతుంది. మోడ్ ద్వారా చేయం, హార్మోనిక్ ద్వారా చేయం, అండ్ ఆల్ ఆఫ్ ది ఎబో ద్వారా అయితే చేయం. ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేయడానికి మనం ఓన్లీ జియోమెట్రిక్ తీసుకుంటాము. సో ఇండెక్స్ నెంబర్స్లో కూడా మనకి ఏంటి అంటే సో ఆ థింగ్ ఏదైతే ఉంటుందో క్యాలిక్యులేషన్ అనేది టేబుల్ బేస్డ్ కావచ్చు, టేబుల్ బేస్డ్ ద్వారా చేస్తాం కాబట్టి సో దానికి హార్మోనిక్ మీన్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 13th క్వశ్చన్. సో ఇక్కడ 30 క్వశ్చన్ వచ్చేసి మనకు 2 రిగ్రెషన్ లైనర్స్ ఆర్ 3x + y - 42 = 0 అండ్ 2x + y - 8 = 0. ఎస్టిమేట్ వెన్ x వాల్యూ ఈస్ 10 అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2 రిగ్రెషన్ లైనర్స్ ఆర్ 3x + y - 42 = 0 అండ్ 2x + y - 8 = 0. ఎస్టిమేట్ y and x = 10. సో వాళ్ళు x వాల్యూ ఇచ్చారు. ఈ రిగ్రెషన్ ఈక్వేషన్స్ని ఉపయోగించుకొని y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఫస్ట్ ఈక్వేషన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్లో x వాల్యూ సబ్మిట్ చేసి నేను y వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేస్తాను. ఇఫ్ 3x + y - 42 = 0 అయితే సో దీంట్లో x వాల్యూ సబ్మిట్ చేస్తున్నాను. x వచ్చేసి 10 కాబట్టి 3 × 10 30 వస్తుంది. 30 + 5y = 42. సో -42 కాబట్టి నేను ఈక్వల్ అవుతుంది తీసుకెళ్ళాను, +42 అవుతుంది. దెన్ 5y = ఏంటి అంటే 42 - 30. సో ఇక్కడ ప్లస్లో ఉంది కాబట్టి ఈక్వల్ అవుతుంది తీసుకెళ్తే మైనస్ అవుతుంది. దెన్ 5y =
12 అయితే అవుతుంది. దెన్ y ఈజ్ ఈక్వల్ 12/5 అయితే అవుతుంది, 12/5. సో 5 వన్స్లో 5 టూస్లో అండ్ తర్వాత 2 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది అండ్ 4 టైమ్స్ కొట్టుపోతుంది 2.4 అనేది y ఈజ్ ఈక్వల్ 2.4. y ఈజ్ ఈక్వల్ 2.4 ఏంటంటే C1 కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫుల్ ఫామ్ ఆఫ్ ది RTGS అయితే ఇవ్వడం జరిగింది. సో RTGSకి సంబంధించిన పూర్తి రూపం అయితే అడిగారు. సో RTGS ఈజ్ రిలేటెడ్ టు, ఇది మనకు బ్యాంక్ రిలేటెడ్ వర్డ్. సో ఇట్ ఈస్ కేమ్ ఫ్రమ్ ది కంప్యూటరైజ్డ్ టాపిక్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకు సంబంధించింది కాదు, బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించిన టాపిక్ అయితే కాదు, బట్ వచ్చింది కాబట్టి దీని గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీనికి వచ్చేసి ఏంటంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకు కంప్యూటర్కి సంబంధించిన సిలబస్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దెన్ అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 31 వెన్ ది వాల్యూస్ ఇన్ ఏ సిరీస్ do not have a equal importance we calculate the అనేది ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన సిరీస్లో గనక సో ఈక్వలెంట్ వాల్యూస్ ఈక్వల్ ఇంపార్టెన్స్ లేనైతే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామని అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మోడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే వాల్యూస్ అనేవి సో ఇంపార్టెన్స్ ఉండాలి, అన్నిటికీ ఎక్కువ రిపీటెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటామో అన్నిటికీ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్థమెటిక్ మీన్ అనేది ఉంటుంది. సో మనకు లోయర్ వాల్యూ హయ్యర్ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తాము, నన్ ఆఫ్ ది అబోవ్ అయితే కాదు. సో ఇక్కడ ఏంటంటే వెయిటెడ్ యావరేజెస్ అనేది ఇచ్చినప్పుడు, వెయిటెడ్ యావరేజెస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే సో దానికి సంబంధించిన ఈక్వేషన్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అది మనకు ఆన్సర్ వచ్చేసి విచ్ డయాగ్రామ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది వాల్యూస్ మోడ్ గ్రాఫికల్లీ అనేది ఇవ్వడం జరిగింది. సో మోడ్కి సంబంధించి గ్రాఫికల్గా ప్రజెంట్ చేయాలి అంటే ఉపయోగించేది, మోడ్ని రిప్రజెంట్ చేయాలంటే ఏ డయాగ్రామ్ యూజ్ చేస్తామని అయితే ఇవ్వడం జరిగింది. ఫై చార్ట్ ద్వారా చూపించలేము, బార్ గ్రాఫ్ ద్వారా చూపించలేము, నన్ ఆఫ్ ది అబోవ్ అయితే కాదు. ఇక్కడ హిస్టోగ్రామ్ ద్వారా అయితే చూపిస్తారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వచ్చేసి హిస్టోగ్రామ్ ద్వారా బహుళకం విలువని మనకు గ్రాఫికల్లో అయితే రిప్రజెంట్ చేస్తారు. బట్ ఫై చార్ట్లో రిప్రజెంట్ చేయకూడదని, బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయకూడదని రూల్స్ అయితే ఉండవు. అది రీసెర్చర్ ఇష్టం, మీరు ప్రజెంట్ చేసే వారి ఇష్టం, ఎక్కడైనా ప్రజెంట్ చేయొచ్చు. బట్ జనరల్ కేసెస్లో అయితే హిస్టోగ్రామ్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ క్వశ్చన్, ది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఏ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచారణ గుణక శాత రూపంలో తెలియజేయడాన్ని ఏమంటారు అంటున్నారు. సో ఆప్షన్ ఏ స్టాండర్డ్ డీవియేషన్, ఆప్షన్ బి క్వార్టర్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయితే కరెక్ట్ ఆన్సర్. దీనికి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ ది ఫిషర్ ఇండెక్స్ వెన్ లాస్ట్ పేర్ ఇండెక్స్ ఈజ్ 110 అండ్ ఫార్షీ ఇండెక్స్ ఈజ్ 108 అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫిషర్కి సంబంధించిన ఈక్వేషన్స్ మీకు తెలిసి ఉండాలి. అండర్ రూట్ ఆఫ్ సో లాస్టీ అండ్ పాచీ అయితే చేస్తాము, ఇంటూ 100 అయితే చేయడం జరుగుతుంది. సో అది చేస్తే మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 2 థింగ్స్ ఇచ్చారు కాబట్టి 110 ఇంటూ 108 అనేది చేస్తాము, అండర్ రూట్ తీసుకుంటాము. సో ఇది చేసినట్టయితే మనకు వాల్యూ రావడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 110 ఇంటూ 108 అనేది చేస్తే మనకు 109 అయితే రావడం జరుగుతుంది. ఫిషర్ ఈక్వేషన్స్ ప్రకారం మీకు ఈక్వేషన్ తెలిస్తేనే ఇది రావడం జరుగుతుంది. సో అందుకే స్టార్టింగ్లో చెప్పడం జరిగింది, స్టాటిస్టిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫుల్ స్కోర్ రావాలంటే ఆల్ ఈక్వేషన్స్ తెలిసి ఉండాలి. మీరు ఆల్ ఈక్వేషన్స్ అనేది నోట్ చేసుకొని జస్ట్ మైండ్లో రిప్రజెంట్ చేసుకుంటే సరిపోతుంది. అనదర్ క్వశ్చన్ మనకు ఇండెక్స్ నెంబర్ నుంచి అడిగారు, ప్రైస్ ఇండెక్స్ నెంబర్ సంబంధించి. సో వాట్ ఈజ్ 35 వాట్ డస్ ది ప్రైస్ ఇండెక్స్ ఆఫ్ ది బేస్ ఇయర్ కన్సర్నింగ్ 125 మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 125 మీన్స్ బేస్ ఇయర్ జనరల్గా 100% అనుకుంటాము. 125 మీన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ 25% ఇన్ ప్రజెంట్ ఇయర్. సో అది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, 25% ఇంక్రీజ్ అయినట్టుగా, 125% పెరిగిందన్నట్టుగా, 100% పెరిగిందన్నట్టుగా, నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఇవ్వడం జరిగింది. సో జస్ట్ 100 అనేది బేస్ ఇయర్, మనం కంపేర్ విత్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తాం కాబట్టి 100 బేస్ ఇయర్. ఇఫ్ ఈ ఇయర్లో 125 అయితే 25 పెరిగిందన్నట్టు కన్సిడర్ చేస్తాము. ఇది కరెక్ట్ ఆన్సర్. సమ్ టైమ్స్ మీకు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఆన్సర్స్ లాంగ్ ఆన్సర్స్ ఇస్తారు, కొన్నిటికి 3 ఆప్షన్స్ స్మాల్ ఇచ్చి ఒకటి లాంగ్ ఇచ్చారనుకోండి, మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో లాంగ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇఫ్ మీకు ఏం తెలియనట్లయితే. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ ది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ సో y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx, b ఈజ్ ది అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ సమీకరణం ఇది మనకు ఇండెక్స్ నెంబర్స్లోనే మనకు మూవింగ్ యావరేజ్లో అయితే దీన్ని యూజ్ చేస్తాము. y ఈజ్ ఈక్వల్ టు bf(x) అనేది. సో ఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సిగ్మా x² బై సిగ్మా xy అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి అయితే చేయడం జరుగుతుంది. క్యాపిటల్ X ఇంటూ y అనేది ఉపయోగించి చేస్తాము. ఏ కనుక్కోవడానికి, బి కనుక్కోవడానికి వచ్చేసి ఏంటంటే మీన్ అయితే వస్తుంది. మీన్ దట్ ఈస్ y బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్, y మీన్ ఆర్ y బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ద్వారా అయితే మనం మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం దీంట్లో. సో దీనికి సంబంధించి ఏమడిగారు అంటే సమీకరణంలో బి అనే దాన్ని ఇవ్వడం జరిగింది. బి వచ్చేసి ఏంటంటే స్లోప్ అని అంటే చెప్తాము, ఇక్కడ వాలు అనే దానికి సంబంధించి అయితే చూపించడం జరుగుతుంది. y కాబట్టి x అండ్ y అనేది ఉంటుంది కాబట్టి ఫైండ్ ది 3 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ ఫర్ ది ఇయర్ 2025 అనేది ఇవ్వడం జరిగింది. సో 2025కి సంబంధించి సో మనకు 3 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇచ్చిన ప్రాబ్లంలో. సో ఇక్కడ సంథింగ్ ఫిగర్ అయితే మిస్ కావడం జరిగింది, సంథింగ్ ఫిగర్ మిస్ అయింది. సో ఇయర్కి సంబంధించిన దాంట్లో నెక్స్ట్ మనకు నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి 3 అనేది ఇవ్వడం జరిగింది, తర్వాత సో 6 అనేది ఇవ్వడం జరిగింది, 9 అనేది ఇవ్వడం జరిగింది, అగైన్ 3 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 or 5 సంథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రీవియస్లో ప్రాబ్లంలో టెక్స్ట్ అయితే ఇక్కడ మిస్ కావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 3, 6, 9,
3.4 అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనం ఏం చేయమంటున్నారంటే 3 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ అది 2005కి చేయమంటున్నారు. ఫస్ట్ 2004 కనుకోండి, ఈ 3 అనేది ప్లస్ చేస్తాం, బై 3 చేస్తాం, 3 ఇయర్స్ మూవింగ్ యావరేజ్ అంటే. నెక్స్ట్ 2005కి అడిగారు అనుకోండి, 3 ప్లస్ చేస్తాం, తర్వాత ఈ 3 ప్లస్ అనేది చేయడం జరుగుతుంది. 2005కి అడిగారు కాబట్టి 3, 6, 9, 3, 4 అనేది ఇచ్చారు కాబట్టి ఈ 3 అనేది ప్లస్ చేస్తాము. దట్ ఈస్ 6 + 9 + 3 అనేది చేస్తాము. చేసినట్లయితే మనకు సో 6 + 9 + 9 18 అయితే అవుతుంది. 18 బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ 3 ఇయర్స్ కాబట్టి 3 చేస్తాము. 3 1స్లో 3 6లో 6 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. 6 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు C1 అయితే కరెక్ట్ ఆన్సర్ దీనికి 3 ఇయర్స్ మూవింగ్ సంబంధించి. ఇది మిస్ అయింది ఇక్కడ ఫిగర్, నేను అక్కడికి ఫేస్ చేశాను బట్ మిస్ అయింది. సో ఈ అమౌంట్ వచ్చేసి ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్కి అయితే. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ 0.07, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E? సో పాసిబుల్ ఈవెంట్స్ వచ్చేసి 0.007 అని ఇచ్చారు. నాన్ పాసిబుల్ ఈవెంట్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. పాసిబుల్ ఈవెంట్ నాన్ పాసిబుల్ ఈవెంట్స్ సంబంధించి ఏం లేదు. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబిలిటీ 1 అనుకుంటే 1- అనేది చేస్తే మనకు నాన్ పాసిబిలిటీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పాసిబిలిటీ ఈవెంట్స్ ఎంత అంటే 0.07 ఇచ్చారు, దాన్ని -1 చేసినట్టయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ సో నాన్ పాసిబిలిటీ ఈవెంట్స్ ఏదైతే ఉందో నాన్ పాసిబిలిటీ ఈవెంట్స్ అనేది ఎలా వస్తుందంటే 1- ప్రాబబిలిటీ ఆఫ్ E అనేది చేస్తాము. 1- ఆఫ్ ప్రాబబిలిటీ E అనేది దట్ ఈస్ 1 - 0.07 చేస్తే సో మనకు వచ్చేసి ఏంటంటే 0.93 అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. పాసిబిలిటీ థింగ్స్ 0.5% పాసిబుల్ అవుతుందంటే 0.5% నాట్ పాసిబుల్ అవుతుంది. 25% పాసిబిలిటీ అవుతుందంటే 75% వచ్చేసి నాట్ పాసిబిలిటీ అయితే కావడం జరుగుతుంది. అది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏ బ్యాగ్ కంటైన్ 5 వైట్స్, 8 రెడ్ అండ్ 4 పర్పుల్ మార్బుల్స్. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ది పర్పుల్ మార్బుల్. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 5 వచ్చేసి ఏంటంటే వైట్ బాల్స్ అని ఇచ్చారు, దెన్ 8 వచ్చేసి రెడ్ బాల్స్ అని ఇచ్చారు, అండ్ 4 వచ్చేసి పర్పుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా ఎంత అవుతుంది? 12 + 5 17 బాల్స్ సంబంధించి 17 థింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాగ్లో కంటైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు రాకూడదు ఏంటంటే పర్పుల్ రాకూడదు, ఇది మాత్రం రాకూడదు. 4 రాకూడదు అంటే దట్ ఈస్ 4/17 అయితే ఉంటుంది. సో 4/17, సో ఇది రాకూడదు అంటే 4/17 దట్ ఈస్ 12/8/13 13/17 అనేది వస్తుంది. 13/17 కేసెస్లో ఏంటంటే మనకు అది రాదు. సో 4/17 ఏమో రావడానికి ఛాన్స్ ఉంటుంది, 13/17 ఏమో రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ 13/17 అనేది మనం ఈ ఫిగర్లో రాస్తే, డిజిట్ ఫిగర్లో రాసినట్టయితే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అది 0.77 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. 0.77 అనేది కరెక్ట్ ఆన్సర్. 13/17 అనేది మీరు తీసుకుంటే కరెక్ట్ ఆన్సర్. సమ్ టైమ్స్ మనకి 13/17 అని ఇవ్వచ్చు, లేదా 0.77 అనేది ఇవ్వచ్చు. ఆ 13.77 ఏదైతే ఉందో దాన్ని మీరు సో 17 ఏదైతే ఉందో దాన్ని మీరు పాయింట్స్ రూపంలో, డెసిమల్ రూపంలో అయితే కన్వర్ట్ చేయాలి. దెన్ 41 మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఏ కార్డ్ డ్రాన్ ఫ్రమ్ ది ఫ్యాక్ ఆఫ్ ది కార్డ్స్, ప్రాబబిలిటీ గెట్టింగ్ క్వీన్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ కార్డ్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 52 పేక ముక్కలు తీసినప్పుడు అందులో రాణి ముక్క వచ్చే సంభావ్యత అని అన్నారు. ఫస్ట్ 52 కార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఏ ఐటమ్స్ అయినా 4 ఉంటాయి, దాంట్లో ఏ ఐటమ్స్ అయినా 4 ఉంటాయి. అండ్ దాంట్లో మనకు హార్ట్ స్పేస్ అనేది సో ఉంటాయి, తర్వాత డైమండ్ అనేది ఉంటుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఏ డిజిట్ తీసుకున్నా 4 రావడం జరుగుతుంది. టోటల్ కార్డ్స్ 52 కదా, రాణి రావడానికి ఏంటంటే 4/52 కేసెస్ అయితే ఉంటుంది, లేదా సో 2/26 ఉంటుంది, లేదా 1/13 అయితే ఉంటుంది. సో దీంట్లో ఏ ఆన్సర్ ఉన్నా కరెక్టే. 4/52 ఇచ్చిన కరెక్టే, 2/26 ఇచ్చిన కరెక్టే, 1/13 ఇచ్చిన కరెక్టే. సో 1/13 అనేది ఉంది రాణి రావడానికి. అది రాణి రావడానికి కావచ్చు, రాణి రాజు రావడానికి కావచ్చు, ఏ రావడానికి కావచ్చు, అలా డిఫరెంట్ కేసెస్ ఏం రావడానికైనా సరే 1/13 అయితే ఉంటుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్. సో ఇది మనకు బిజినెస్ స్టాటిస్టిక్స్ సంబంధించి కాదు, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి. అంటే మనకు ఎగ్జామ్లో కంటిన్యూ క్వశ్చన్ అయితే అడుగుతారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అయితే డిస్ప్లే అయింది అనుకోకుండా టెక్స్ట్ కాపీ పేస్ట్ చేసినప్పుడు. సో ఇది మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చిందే, కంప్యూటర్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్లో అయితే. సో ఈ క్రింది వర్డ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఏది అంటే వర్డ్ ప్రాసెసింగ్ ఈజ్ రిలేటెడ్ టు MS వర్డ్కి సంబంధించింది. సో MS వర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎక్సెల్ ద్వారా ఏం చేస్తామంటే డేటా షీట్స్ ప్రిపేర్ చేస్తాం, పవర్ పాయింట్ ద్వారా క్లాసెస్ ప్రిపేర్ చేస్తాం, యాక్సెస్ ద్వారా డేటా బేస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్. అండ్ విచ్ వన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇది కంప్యూటర్ క్వశ్చనే. సో ఫోటోషాప్ అనేది సాఫ్ట్వేర్, ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్. MS ఆఫీస్ అప్లికేషన్ సాఫ్ట్వేరే. విండోస్ అనేది ఇచ్చారు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇవ్వడం అనేది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా మనకు అప్లికేషన్ సాఫ్ట్వేరే. ఇక్కడ విండోస్ అనేది ఏదైతే ఉందో, సో మనకు విండోస్ X, విండోస్ 7 or 11 అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్ లాగా, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది స్పెషల్ సాఫ్ట్వేర్ లాగా. సో స్పెషల్ సాఫ్ట్వేర్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది సిస్టమ్ పర్పస్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిఫర్ షేర్స్ ఆర్ జనరలీ యూజ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాయిదా వేసిన షేర్లు సాధారణంగా వీరికి జారీ చేయబడతాయని ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో వాయిదా వేయబడిన షేర్స్ అంటే సో ప్రమోటర్స్కి ఇవ్వడం జరుగుతుంది, గవర్నమెంట్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ, మేనేజర్ ఏజెన్సీకి కానీ కాదు. ఇది మనకు BOM సంబంధించిన సబ్జెక్ట్, దీని గురించి మనం వేరేసారి మాట్లాడుకుందాం. సో BOM గురించి. అండ్ స్టాటిస్టిక్స్ కెన్ బి బెస్ట్ కన్సిడరేషన్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్ అనేది బెస్ట్గా ట్రీట్ చేసినట్టు ఎలా ట్రీట్ చేస్తాం అనేది స్టాటిస్టిక్ డెఫినేషన్ అయితే ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఆర్ట్స్ అని, ఇట్ ఈస్ అన్ సైన్స్ అని, ఇట్ ఈస్ అన్ సోషల్ సైన్స్ అని, ఇట్ ఈస్ ఫిజికల్ సైన్స్ అని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెయిన్గా బెస్ట్గా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్
అండ్ సైన్స్, ఎందుకంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం. డేటా అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్ట్, బట్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్, బట్ ఎక్కువ పోర్షన్ ఇచ్చినప్పుడు సైన్స్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది స్కోప్ ఆఫ్ ది సర్వే డిపెండ్స్ ఆన్ అయితే ఇవ్వడం జరిగింది. సర్వే యొక్క స్కోప్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. మనకు టైంని బట్టి కానీ, మనీని బట్టి కానీ, నగదును బట్టి కానీ అయితే ఉండదు. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 2-dimensional డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. 2-dimensional డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీవియస్లో 2-dimensional డయాగ్రామ్ ఏది అని ఇచ్చారు. అక్కడ మనం ఏం తీసుకున్నామంటే రెక్టాంగిల్ అనేది తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కానిది ఏది అని అడుగుతున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో బార్ గ్రాఫ్ ద్వారా రిప్రజెంట్ చేయొచ్చు. లైక్ స్టూడెంట్ యొక్క ఏజ్ని, స్టూడెంట్ యొక్క మార్క్స్ని, స్టూడెంట్ యొక్క అడ్రస్ని ఒకే డయాగ్రామ్లో ప్రజెంట్ చేయొచ్చు మనము 2 డయాగ్రామ్స్ లాగా. సో రెక్టాంగిల్ డయాగ్రామ్లో కూడా రిప్రజెంట్ చేస్తాము, 3-dimensional కూడా చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే స్క్వేర్లో చేయలేము. స్క్వేర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం రిప్రజెంట్ చేయలేము. తర్వాత డయాగ్రామ్స్ అండ్ ఎఫెక్టివ్ టు ది టాబ్లర్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. పట్టిక ప్రదర్శనకు రేఖాచిత్రాలు సమర్థవంతమైనవి. సో ఏ రేఖాచిత్రాలు సమర్థవంతమైనవి అంటే సప్లిమెంట్. ఇక్కడ స్కేల్ కాదు, లైన్ కాదు, గ్రాఫ్ కాదు, సప్లిమెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీకు B1 ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తెలుసుకుంటే మీకు సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈస్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీన్ ఈజ్ ఈక్వల్ 3 median - 2 mode, ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత మీడియన్ ఈజ్ ఈక్వల్ 3 median, సో ఇది రాంగ్ ఆన్సర్. సో మోడ్ ఈజ్ ఈక్వల్ 3 mean - 2 median, ఇది కూడా రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి C1. మనం ప్రీవియస్లోనే ఒక క్యాలిక్యులేట్ చేసాము ప్రాబ్లం అక్కడ. దట్ ఈస్ మోడ్ ఈజ్ ఈక్వల్ ఏంటి అంటే 3 median - 2 mean అనేది కరెక్ట్ ఆన్సర్. దీని ద్వారా మనం మోడ్ని ఇచ్చిన ప్రాబ్లంలో మోడ్ని మనం డిఫైన్ చేయడానికి పాసిబిలిటీ లేకపోతే, సో రిపీటెడ్ వాల్యూస్ ఒకటి ఉంటే మోడ్ అంటాం. ఇఫ్ రిపీటెడ్ వాల్యూస్ ఈక్వల్గా 10 అనేది 3 times, 40 అనేది 3 times ఉందనుకోండి, 50 అనేది కూడా 3 times, అలా 50 3 times ఉంది, 10 3 times ఉంది, 40 3 times ఉంది. మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ మూడిట్లకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయలేము. అప్పుడు మనకి ఏంటంటే మీన్ మీడియన్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్ ఉపయోగిస్తాం. ఇఫ్ మోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేకపోతే ఇచ్చిన ప్రాబ్లం నుంచి. అండ్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యావరేజ్ పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది పొజిషనల్ యావరేజెస్ అనేవి ఉంటాయి, మ్యాథమెటికల్ యావరేజెస్ ఉంటాయి. పొజిషనల్ యావరేజ్ వచ్చేసి ఏంటంటే సో మీడియన్ అండ్ మోడ్ వచ్చేసి ఏంటంటే పొజిషనల్ యావరేజెస్ కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ నాన్ పొజిషనల్ యావరేజెస్ని మనం మ్యాథమెటికల్ యావరేజెస్ అంటాం. మీన్ ఉంటుంది, జియోమెట్రిక్ ఉంటుంది, హార్మోనిక్ అనేది ఉంటుంది. ఇవి మనకు నాన్ పొజిషనల్. మీడియన్ పొజిషనల్ ఎందుకంటామంటే మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, మిడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మీడియన్ అంటాం. మోడ్ కూడా ఎక్కువ రిపీటెడ్. సో ఎక్కువ రిపీటెడ్ అయిన పొజిషన్ ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో దీన్ని డిసైడ్ చేయలేము. వీటికి ఖచ్చితంగా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్స్ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పొజిషనల్ యావరేజ్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇచ్చిన దాంట్లో అయితే సో మనకు మీడియన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ అనేది మ్యాథమెటికల్ యావరేజెస్. సో తర్వాత మనకు 48 అనేది చూడొచ్చు మీరు. 48 ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ ఇన్ ఏ సిరీస్. సో మనకు లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ ఏమంటామంటే రేంజ్ అంటాం. సో రేంజ్కి సంబంధించిన ఈక్వేషన్ మీకు తెలుసు. లార్జెస్ట్ ఐటమ్ మైనస్ స్మాలెస్ట్ ఐటమ్ చేస్తాము, అది మనకి రేంజ్ ఈక్వేషన్ మీకు తెలుసుంటే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో మనకు ఈక్వేషన్ ఏంటి అంటే దట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్ సో బై మీన్ ఇంటూ 100 అయితే చేయడం జరుగుతుంది. అది మనకు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ CV ఈజ్ ఈక్వల్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. సో ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ థింగ్స్ నాట్ రిలేటెడ్ టు ఎబో ఈక్వేషన్. సో వెన్ ప్రైస్ ఈజ్ ఇంక్రీస్ అండ్ డిమాండ్ ఈజ్ ఇంక్రీస్, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు సంబంధించిన టాపిక్ కాదు, బట్ ఇక్కడ వచ్చేసింది ఇది ఎకనామిక్స్ సంబంధించింది. ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గినప్పుడు ఆప్షన్ ఏమవుతుంది అనేది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మేబీ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు సమ్ కేసెస్ స్టాటిస్టిక్స్, పాజిటివ్ కోరిలేషన్, నెగిటివ్ కోరిలేషన్ అండ్ నో కోరిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నెగిటివ్ కోరిలేషన్ అవుతుంది. పాజిటివ్ కోరిలేషన్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలి. సో నెగిటివ్ అంటే ఆపోజిట్ ఉంటుంది, కాబట్టి ఇది నెగిటివ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీకు సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ది ఫార్ములా టు ది క్యాలిక్యులేట్ స్పెయిర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. స్పెయిర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 1 - 6 × σd² - n అని అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకు ర్యాంక్ కోరిలేషన్ సంబంధించి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ థింగ్స్ నాట్ రిలేటెడ్ టు ఎబో ఈక్వేషన్. ఫస్ట్ వన్ A1 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత 152. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే సిస్టమ్కి యూజర్కి మధ్యలో కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది దట్ ఈస్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మధ్యలో కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని ప్రోగ్రామింగ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్రియేటింగ్ డాక్యుమెంట్ ఫైల్స్ కాదు, తర్వాత బ్రౌజింగ్ ఇంటర్నెట్ కాదు, ప్లే గేమ్స్ కాదు. B1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్. అండ్ అదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్ ది స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్. స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సంబంధించి బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటున్నారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఫస్ట్ వన్ మనకి ఇవ్వడం జరిగింది కలెక్టింగ్ డేటా ఓన్లీ అని ఇవ్వడం జరిగింది, ప్రెజెంటింగ్ డేటా అని ఓన్లీ ఇవ్వడం జరిగింది, కలెక్టింగ్ అనలైజింగ్ రిప్రజెంటింగ్ అని ఇవ్వడం జరిగింది, కలెక్టింగ్ అనలైజింగ్ రిప్రజెంటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. సో స్టాటిస్టిక్స్ సంబంధించిన స్కోప్ గురించి అడిగినప్పుడు D1 వచ్చేసి కంప్లీట్ ఆన్సర్, ఆల్ థింగ్స్ ఉండాలి. ఓన్లీ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది స్టాటిస్టిక్స్ అనం, ప్రజెంటింగ్ డేటా అనేది కలెక్షన్ స్టాటిస్టిక్స్ అనం, ఆల్ థింగ్స్ కలెక్షన్ చేయాలి, అనలైజ్ చేయాలి, రిప్రజెంట్ చేయాలి, ఇంటర్ప్రిట్ అనేది చేయాలి, అది స్టాటిస్టిక్స్ సంబంధించింది, దాన్ని మనం స్టాటిస్టిక్స్ అంటాం. ఇన్ ఏ ఫై చార్ట్ వాట్ డస్ ది సైజ్ ఆఫ్ ఈచ్ స్లైడ్స్ రిప్రజెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫై చార్ట్ అనేది ఇలా ఉంటుంది, మనకి 360 డిగ్రీస్ అయితే ఉంటుంది. 360 డిగ్రీస్ని మనము 2 పార్ట్స్ డివైడ్ చేస్తే 180 డిగ్రీస్ ఉంటుంది, అండ్ 4 పార్ట్స్ డివైడ్ చేస్తే 90 డిగ్రీస్ ఉంటుంది. సో దాంట్లో 8 పార్ట్స్ డివైడ్ చేస్తే 45 డిగ్రీస్ అయితే ఉంటుంది. ఈచ్ పార్ట్ ఏం ప్రజెంట్ చేస్తుంది అంటే పర్సంటేజ్ని, టోటల్ 360 డిగ్రీస్ని 100% అనుకుంటాము. 360 డిగ్రీస్ 100% అయితే 180 డిగ్రీస్ అనేది 50% అవుతుంది, 45 అనేది 25 డిగ్రీస్ అయితే పర్సంటేజ్ అయితే జరుగుతుంది. సో పర్సంటేజ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, పర్సంటేజ్ రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రీక్వెన్సీ కాదు, మీన్ కాదు, మీడియన్ కాదు. సో మనకు సంబంధించిన క్వశ్చన్కి అయితే. అండ్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? సో ప్రాబబిలిటీ ఏంటంటే అన్సర్టనిటీ ఈవెంట్, మనం ఎక్స్పెక్ట్ చేయని అనుకోని సంఘటన ఏదైతే ఉంటుందో, జరుగుతుంది అని షూరిటీ కాదు, జరుగుతుందో జరగదో అని డైలమాలో ఉన్నప్పుడు ఉండే థింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రాబబిలిటీ అంటాం. పాసిబిలిటీ ఆఫ్ ఈవెంట్స్, అన్సర్టనిటీ అనేది అది మనకి కరెక్ట్ ఆన్సర్, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మెజర్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈవెంట్ అని అంటున్నారు, ఇది రాంగ్ ఆన్సర్. ఫ్రీక్వెన్సీ అనేది రాంగ్ ఆన్సర్. సర్టనిటీ ఈవెంట్ అయితే కాదు, అన్సర్టనిటీ ఈవెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఘటన యొక్క అనిశ్చితత్వాన్ని కొలవగలడం, అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కైన్ అనేది గాల్లోకి ఎగరేసాము, ఎగ్జాక్ట్లీ చెప్పలేము హెడ్ పడుతుందా టైల్ పడుతుందా అనేది. అన్పాసిబుల్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పాసిబుల్ అయినట్టుగా చెప్తాము, ఖచ్చితంగా హెడ్ ఏ పడుతుంది టైల్ ఏ పడుతుంది అనేది చెప్తాము, వర్షం పడుతుందా రాదా అనేది చెప్తాము. సో ఇంతకుముందు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, బ్యాగ్లో ఉన్న బాల్స్ కలర్ బాల్స్ తీసినప్పుడు సో అది పర్పుల్ రాకుండా ఉండడానికి సంభావ్యత సంథింగ్ అని, అలాంటి థింగ్స్ని మనం అనలైజ్ చేసినప్పుడు దాన్ని మనం ఏంటంటే ప్రాబబిలిటీ అంటాము. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మీన్ అండ్ వేరియన్స్ ఇన్ ది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్కి సో వేరియన్స్కి ఎటువంటి రిలేషన్ ఉంటుందంటే నన్ ఆఫ్ ది ఎబో, ఎటువంటి రిలేషన్ అయితే ఉండదు. సో దట్ ఈస్ దేనికి మీన్కి అండ్ వేరియన్స్కి ఎటువంటి రిలేషన్షిప్ అయితే ఉండదు నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చేసి. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇఫ్ ది ఆల్ వాల్యూస్ ఇన్ ఏ డేటా సెట్ అకర్స్ విత్ ది సేమ్ ఫ్రీక్వెన్సీ వాట్ కెన్ బి ది సైడ్ ది మోడ్. సో ఇక్కడ ఒక ఇచ్చిన దత్తాంశంలో కనుక అన్ని విలువలు ఒకే పౌనఃపున్యంతో సంభవిస్తే బహుళ కనుక ఏం చెప్పవచ్చు అంటే దాంట్లో మోడ్ని మనం ఐడెంటిఫై అనేది చేయలేము. ద డేటా సెట్ హ్యాస్ నో మోడ్ అయితే ఉంటుంది. లాస్ట్ ఆన్సర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ప్రీవియస్లో ఒక ఈక్వేషన్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది తీసుకుందాం. సో విచ్ వన్ ఈజ్ హైలీ రిపీటెడ్ వాల్యూ, దాన్ని మోడ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ సిరీస్లో 10 అనేది 3 టైమ్స్ వచ్చింది, 50 అనేది 3 టైమ్స్ వచ్చింది, 40 అనేది కూడా 3 టైమ్స్ వచ్చింది. హైలీ రిపీటెడ్ వాల్యూ ఏదో ఒకటి ఉంటే మనకి ఇక్కడ సో 3 టైమ్స్ వచ్చిందే టాప్ అనుకుందాం. 10 అయితే మోడ్ అవుతుంది, 40 మోడ్ అవుతుంది, అండ్ 50 కూడా మోడ్ అవుతుంది. లేదా ఫ్రీక్వెన్సీస్లో హైలీ రిపీటెడ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది 10 టైమ్స్ వచ్చినట్టు, 40 అనేది 10 టైమ్స్ వచ్చినట్టు ఉంది. హైలీ రిపీటెడ్ 10 ఇక్కడ 10 టైమ్స్ రిపీటెడ్, బట్ 2 రిపీట్ అయినప్పుడు ఏంటంటే దాంట్లో మోడ్ ఫైండ్ అవుట్ చేయలేం. మోడ్ ఫైండ్ అవుట్ చేయలేనప్పుడే మనం యూజ్ చేసే ఈక్వేషన్ ఏంటంటే వేర్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనే ఈక్వేషన్ అయితే ఉపయోగిస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే లాస్ట్ వన్ మనకు కరెక్ట్ ఆన్సర్. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ ఈజ్ ఏ హై స్టాండర్డ్ డీవియేషన్ ఇండికేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. హై స్టాండర్డ్ డీవియేషన్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డేటా పాయింట్స్కి ఇండికేట్ చేస్తుందా, డేటా పాయింట్స్ ఆర్ క్లోజ్డ్కి సంబంధించి ఇండికేట్ చేస్తుందా, డేటా ఆర్ స్కీవ్నెట్స్ సంబంధించి ఉంటుందా అనేది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు వచ్చేసి ఏంటంటే డేటా క్లోజ్ టు ది మీన్ అనేది అయితే ఉంటుంది, దానికి సంబంధించిన దాన్ని అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ పాజిటివ్లీ స్కీవ్డ్ అనేది ఇవ్వడం జరిగింది. పాజిటివ్లీ స్కీవ్డ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. పాజిటివ్లీ స్కేవ్డ్కి సంబంధించి ఏంటంటే మనకు ప్రాబ్లం అనేది ఇలా అయితే ఉంటుంది. సో మనకి దీంట్లో వచ్చేసి ఇట్ సైడ్ ఉండేది పాజిటివ్ ఉంటుంది, ఇట్ సైడ్ అనేది నెగిటివ్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఏంటి రైట్ సైడ్. సో రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్లో వచ్చేసి రైట్ సైడ్ థింగ్ ఏదైతే ఉంటుందో, రైట్ సైడ్ టెయిల్ థింగ్ ఏదైతే ఉంటుందో అది మనకు పాజిటివ్ స్కేవ్నెస్ అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో ఏ డిస్ట్రిబ్యూషన్ విత్ లాంగ్ టైల్ వన్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకవైపు తోక కలిగిన విభాజకం అని ఇవ్వడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూషన్ విత్ ది లాంగ్ టైల్ ఆన్ ది రైట్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఏ డిస్ట్రిబ్యూషన్ విత్ ది లాంగ్ టైల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది. మోటరీ సిస్టమెట్రిక్ అని ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. రైట్ సైడ్ వచ్చేసి ఏంటి మనకు సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 59 వాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ స్కాటర్ డయాగ్రామ్ డేటా అనాలిసిస్లో స్కాటర్ డయాగ్రామ్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తున్నారు. ఇట్స్ హెల్ప్ టు ఐడెంటిఫై ప్యాటర్న్ అండ్ రిలేషన్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ డిటర్మైన్ క్యాజెసీ వేరియబుల్స్ అని ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ రిప్రజెంటేషన్ ప్రిసిస్ ఆఫ్ ప్రాబ్లమ్ అని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ ఆన్సర్స్. మనకు 4th ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నమూనాలకు సంబంధించిన గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది. 61 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ రిగ్రెషన్ ఈక్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో రిగ్రెషన్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. ఈక్వేషన్ వచ్చేసి సింపుల్ ఇక్కడ. సో వేర్ y ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే a ప్లస్ సిగ్మా bx అనేది సో మనకి ఈక్వేషన్. ఏ వచ్చేసి ఏంటంటే x² అండ్ y తీసుకుంటాము, b వచ్చేసి y మీన్ తీసుకొని ఆన్సర్ చేస్తాము, అండ్ x అనేది ప్రజెంట్ చేసేది అంటే ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆన్సర్ దీనికి.
అండ్ అనదర్ వన్ మీరు చూడొచ్చు. సో విచ్ కాంపోనెంట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ సిరీస్ రిప్రజెంట్ లాంగ్ టర్మ్ చేంజెస్ అనేది ఇవ్వడం జరిగింది. లాంగ్ టర్మ్ చేంజెస్ని రిప్రజెంట్ చేసేది ఏంటంటే ట్రెండ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ట్రెండ్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ని రిప్రజెంట్ అనేది చేయడం జరుగుతుంది. సీజనల్లీ అనేది కాదు, ఇర్రెగ్యులర్ కాదు, సైక్లికల్ కాదు. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది కంప్యూటర్ మదర్ బోర్డు. సో మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే కంప్యూటరైజ్డ్కి సంబంధించిన టాపిక్ నుంచి అయితే రావడం జరిగింది. సో దీంట్లో కూడా 10 మార్క్స్ అయితే వస్తాయి. సో దీనిపైన కూడా స్పెషల్ వీడియో అయితే చేద్దాం మనము. కంప్యూటర్ మదర్ బోర్డ్ యొక్క పర్పస్ ఏంటి అంటే, సో C1 మనకు కరెక్ట్ ఆన్సర్. టు హౌస్ అండ్ కనెక్ట్ ది హార్డ్వేర్ అండ్ కాంపోనెంట్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించి మదర్ బోర్డ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే అనేది కూడా అడుగుతారు. వాట్ ఈస్ ద ప్రైమరీ యూనిట్ ఆఫ్ మేజర్ కంప్యూటర్ స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది, ప్రాసెస్ స్పీడ్. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి B1 అయితే కరెక్ట్ ఆన్సర్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వర్డ్ ప్రాసెసింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైల్ ఫార్మాట్ కామన్లీ యూజ్డ్ ఫర్ ది వర్డ్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని డాక్యుమెంట్ రూపంలో సేవ్ చేస్తాం. D1 వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. JPG అంటేనే ఇమేజెస్, పిక్చర్స్ కానీ ఇమేజెస్ కానీ ఏవైతే ఉంటాయో అవి. MP3 అంటే ఆడియో ఫైల్స్, ఆడియో సాంగ్స్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ PDF అంటే మనం ప్రజెంట్ చూస్తున్న కంప్లీట్ PDF క్లాస్లో ఈ వీడియోలో చూసింది ఏదైతే ఉంటుందో అది PDF. సో ఇది కంప్లీట్గా మనకు సంబంధించి టోటల్ 60 క్వశ్చన్స్ 2018 నుంచి 2025 వరకు MS మాస్టర్ ఆఫ్ కామర్స్ సంబంధించి MCOMకి సంబంధించి బిజినెస్ స్టాటిస్టిక్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. అండ్ మీకు సంబంధించి స్టాటిస్టిక్స్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఫర్ మోర్ వీడియోస్ కావాలి అనుకున్నా కూడా ఏ టాపిక్ మీద కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ వన్ థింగ్, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన బిజినెస్ స్టాటిస్టిక్స్ 60 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఆన్సర్స్, వితౌట్ ఆన్సర్ తోటి PDF మేము టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాము. మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. విత్ ఆన్సర్స్ ఈ విధంగా ఉంటుంది, వితౌట్ ఆన్సర్స్ ఇప్పటివరకు మనం చూసింది ఏదైతే ఉంటుందో అది. సో మీరు ఆ PDF అనేది టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మీరు లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.